స్టాయికోమెట్రీ వీడియో 1లో ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. దాంట్లో ఓవరాల్గా ఎలిమెంటరీ స్టేట్లో ఉంటే ఆక్సిడేషన్ నెంబరు 0, హోమో అటామిక్ మాలిక్యూల్స్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ 0. తర్వాత ఇన్ ఎనీ కాంపౌండ్ ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఇన్ ఎనీ కాంపౌండ్ ఫ్లోరిన్ ఆల్వేస్ షోస్ -1 ఆక్సిడేషన్ స్టేట్. దాని తర్వాత 1A గ్రూప్ మెటల్స్ ఆల్వేస్ షోస్ +1 ఆక్సిడేషన్ స్టేట్. తర్వాత 2A గ్రూప్ ఎలిమెంట్స్ విల్ షో +2 ఆక్సిడేషన్ స్టేట్. హైడ్రోజన్ మెటల్స్తో కంబైన్డ్ అయినప్పుడు -1 చూపిస్తుంది, మిగిలిన అన్ని కేసుల్లో +1 చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ నిన్నటి క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అవి కూడా. సో ఈ కేసులోకి వచ్చేసరికి జనరల్లీ ఆక్సిజన్ విల్ షో -2 ఆక్సిడేషన్ స్టేట్, బట్ ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ ఇట్ విల్ షో -1 అండ్ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ చూడండి, ఇది సూపర్ ఆక్సైడ్లో -1, ఇది -1 ఆక్సిడేషన్ స్టేట్. రిమైనింగ్ అన్ని కేసుల్లో ఆక్సిజన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్టికులర్ యాటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తాం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ all the atoms in a neutral molecule equal to 0. ఈ రూల్ మీద బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాం. ఐ రిపీట్, సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్ ద యాటమ్స్ ఇన్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్, అంటే ఆ మాలిక్యూల్ మీద ఎలాంటి ఛార్జీ ఉండకూడదు. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఫస్ట్ వన్, కార్బన్ డయాక్సైడ్. దీంట్లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏ యాటమ్ ఆక్సిడేషన్ స్టేట్ మనకు తెలియదో దాన్ని ఎక్స్ అని తీసుకుందాం. అంటే కార్బన్ ఎక్స్ అనుకుంటే +2 ఆక్సిజన్స్ 2 × -2 = 0. -2 ఎందుకండి? ఆక్సిజన్ ఆల్వేస్ షోస్ -2 ఎక్సెప్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లోరిన్ ఆర్ పెరాక్సైడ్ ఆర్ సూపర్ ఆక్సైడ్. మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఇది -2 ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి x = 4. అంటే ఈ కేసులో కార్బన్ ఆక్సిడేషన్ నెంబరు +4గా ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, H2SO4. దీంట్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సో గతంలో చెప్పాం, హైడ్రోజన్ ఆల్వేస్ షోస్ +1 ఎక్సెప్ట్ విత్ మెటల్ కాంబినేషన్. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 2 హైడ్రోజన్స్. కాబట్టి 2 × +1 దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం? అండర్లైన్ చేసిన యాటమ్ అంటే సల్ఫర్, దాన్ని ఎక్స్లా తీసుకుంటాను. +4 × -2 = 0. 4 × -2 ఎందుకండి? 4 ఆక్సిజన్స్, ప్రతి ఆక్సిజన్ -2, కాబట్టి సమ్ = 0. దీన్ని సాల్వ్ చేస్తే మీకు x = +6 వస్తుంది. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. థర్డ్ వన్, H2CO3 కార్బోనిక్ యాసిడ్. దీంట్లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 2 హైడ్రోజన్స్. 2 × +1 ప్లస్ కార్బన్ తెలియదు కాబట్టి x +3 × -2 = 0. దీన్ని సాల్వ్ చేస్తే x +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే కార్బోనిక్ యాసిడ్లో కార్బన్ తాలూకా ఆక్సిడేషన్ నెంబర్ +4లా ఉంటుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, H3PO2. దీన్ని హైపోఫాస్ఫరస్ యాసిడ్ అంటారు.
హైపోపాస్పరస్ యాసిడ్. దీంట్లో అండర్లైన్ చేసిన ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయి. కాబట్టి 3 ఇంటూ +1 ఫాస్ఫరస్ ఎక్స్ ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. కాబట్టి -2 = 0. 2 ఆక్సిజన్స్, ప్రతి ఆక్సిజన్ -2 = 0. దీన్ని సాల్వ్ చేసినట్లయితే x +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి He3PO3. దీన్ని పాస్పరస్ యాసిడ్ అంటారు. దీన్నేమో హైపోపాస్పరస్ యాసిడ్, ఇది వచ్చేసి పాస్పరస్ యాసిడ్. దీంట్లో పాస్పరస్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 3. కాబట్టి 3 ఇంటూ +1 ప్లస్ ఫాస్ఫరస్ ఎక్స్ ప్లస్ ఆక్సిజన్ ఎప్పుడు -2. కాబట్టి 3 ఇంటూ -2 = 0. దీన్ని సాల్వ్ చేస్తే x +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ He3PO4 phosphoric acid which is us acid. This is ic acid. ఇక్కడ ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అన్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 3. కాబట్టి 3 ఇంటూ +1 ప్లస్ ఫాస్ఫరస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 = 0. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే x +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఇక్కడ చూడండి, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఇక్ యాసిడ్ అంటారు. లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్లయితే దీన్ని అస్ యాసిడ్. సో హూజ్ నేమ్ ఈజ్ ఫాస్ఫరస్ యాసిడ్. అదే దీని పేరైతే ఫాస్ఫోరిక్ యాసిడ్. సో ఇక్కడ హైపోపాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ KMnO4 పొటాషియం పర్మాంగనేట్. దీంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? చూడండి ఎలా చేయాలో. ఇక్కడ ఏముందండి? పొటాషియం అనేది 1A గ్రూప్ ఎలిమెంట్. 1A గ్రూప్ ఎలిమెంట్ ఆల్వేస్ షోస్ +1 ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి పొటాషియం +1. మ్యాంగనీస్ తెలియదు కాబట్టి x ప్లస్ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కదండి. 4 ఇంటూ -2 = 0. దీన్ని సాల్వ్ చేస్తే x +7 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. K2MnO4 that gives rise to, just now only I told to you, potassium is a 1A group element. 1A group elements are always shows +1 oxidation state. కానీ ఇక్కడ 2 పొటాషియమ్స్ ఉన్నాయి కదండి. ప్రతి పొటాషియంకి +1. కాబట్టి 2 పొటాషియమ్స్ ఉంటే 2 ఇంటూ +1 మ్యాంగనీస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 సమ్ = 0. అంటే ఎక్స్ సాల్వ్ చేస్తే మీకు +6 వస్తుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. KMnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్. దీంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? మ్యాంగనీస్ తెలియదు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయండి? 2 ఉన్నాయి. కాబట్టి 2 ఇంటూ -2 సమ్ = 0. ఎక్స్ +4 ఆక్సిడేషన్ స్టేట్ లాగా అది మనకు కనిపిస్తుంది. మీరు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. KMnO4లో +7 ఆక్సిడేషన్ స్టేట్. K2MnO4 పొటాషియం మ్యాంగనేట్. KMnO4 అయితే పొటాషియం పర్మాంగనేట్. MnO2లో +4 చూపిస్తుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. K2Cr2O7 క్రోమియం ఎంత? సో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ పొటాషియం ఈజ్ ఆల్వేస్ +1 బికాజ్ విచ్ బిలాంగ్స్ టు 1A గ్రూప్ ఎలిమెంట్. ఎన్ని పొటాషియమ్స్ ఉన్నాయండి? 2 ఉన్నాయి. కాబట్టి 2 ఇంటూ +1 ప్లస్ క్రోమియమ్స్ ఎన్ని ఉన్నాయి గమనించండి. ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయండి. కాబట్టి ఇందాక పై కేసులో 1 మ్యాంగనీస్ ఉంది కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎక్స్ తీసుకుందాం. కానీ ఇక్కడ క్రోమియమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2x లా తీసుకోవాలి.
ఎందుకంటే టోటల్ క్రోమియమ్స్ 2 ఉన్నాయి కదండి, కాబట్టి 2x. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయండి? 7 ఇంటూ -2 సమ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు +6. x ఈక్వల్ టు +6. 2 ఇంటూ +1 అంటే +2 + 2x. 7 ఇంటూ -2 అంటే -14 ఈక్వల్ టు 0. అంటే 2x - 12 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 12. ఫ్రమ్ దాట్ x ఈక్వల్ టు +6 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. మీకు ఇప్పుడు దాదాపుగా నేను 10 ప్రాబ్లమ్స్ చేశాను. ఈ 10 ప్రాబ్లమ్స్లో అండర్లైన్డ్ యాటమ్కి ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేశాను. మీరు గమనిస్తే సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ద యాటమ్స్ ఈక్వల్ టు 0 ఎందుకు చేస్తున్నానండి? గతంలో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ న్యూట్రల్ మాలిక్యూల్ sum of the oxidation states of all the atoms ఈక్వల్ టు 0. న్యూట్రల్ మాలిక్యూల్ అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్స్ మీద ఎలాంటి ఛార్జీ లేదు. ఇక్కడ గమనించండి, K2Cr2O7 ఛార్జ్ ఏం లేదండి దీనిపైన. సో ఛార్జ్ ఏమి లేనప్పుడు దీన్ని న్యూట్రల్ మాలిక్యూల్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే పైన తీసుకున్న అన్ని ఎగ్జాంపుల్స్లోని ఎక్కడ ఛార్జ్ అనేది మనం తీసుకోలేదు. అందుకే స్టేట్మెంట్ ఏం చెప్పాం? సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ద ఆల్ ద యాటమ్స్ ఇన్ ఏ న్యూట్రల్ కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో కొన్ని స్పెషల్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ CaOCl2, ఇది ప్రీవియస్ ఎంసెట్ ప్రాబ్లం అండి. ఇది CaOCl2లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అడుగుతారు. CaOCl2లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా గమనించాలండి. అంటే దీని స్ట్రక్చర్ ఒకసారి రాస్తున్నాను చూడండి. అంటే ఇది స్ట్రక్చర్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. CaCl, ఇక్కడ OCl. గమనించండి, ఇక్కడ కాల్షియం ఒకవైపు ఏమో OClతో అటాచ్ అయింది, ఇక్కడేమో Clతో అటాచ్ అయింది. కాల్షియం ఎప్పుడు కూడా సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ +2. ఇది ప్రాబ్లం లేదండి. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ కాల్షియం అడగరండి, క్లోరిన్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇక్కడ క్లోరిన్ ఇక్కడ 2 రకాల క్లోరిన్స్ మీరు గమనించాల్సి వస్తుంది. ఒక క్లోరిన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ క్లోరిన్ యాటమ్, రెండో క్లోరిన్ను ఇదిగో ఈ క్లోరిన్ యాటమ్. సో దీనికి డిఫరెన్స్ ఏంటండి? దిస్ క్లోరిన్ యాటమ్ ఈజ్ అటాచ్డ్ టు మెటల్, దిస్ క్లోరిన్ యాటమ్ ఈజ్ అటాచ్డ్ టు నాన్ మెటల్, దట్ ఈజ్ ఆక్సిజన్. ఇక్కడ క్లోరిన్ మెటల్తో అటాచ్ అయ్యింది. క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, హెన్స్ దిస్ క్లోరిన్ యాటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -1. కానీ ఈ రెండిట్లో హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎవరండి? ఆక్సిజన్. అంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్లోరిన్, దాని తర్వాత ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్ అండ్ క్లోరిన్, ఇవి వస్తాయి. సో ఆక్సిజన్తో కంపేర్ చేస్తే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ. కాబట్టి షేడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ వైపు వెళ్తాయి. అప్పుడు ఈ క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ +1. మరలా చెప్తున్నానండి, బ్లీచింగ్ పౌడర్లో 2 రకాల క్లోరిన్స్ ఉన్నాయి. రెండిటికి కామన్ ఆక్సిడేషన్ స్టేట్ కాదండి. ఒక క్లోరిన్ ఏమో మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఒక క్లోరిన్ ఏమో -1 ఎగ్జిబిట్ చేస్తుంది. ఇంకో క్లోరిన్ యాటమ్కి వచ్చేసరికి +1 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆన్సరు -1, +1. ఇవి 2 ఆప్షన్స్లో ఉంటాయండి. ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే A -1, B +1, C -1 అండ్ +1, D 0. యావరేజ్ చేస్తే 0 అవుతుంది, కానీ యావరేజ్ చేయకూడదండి ఇది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్.
So in bleaching powder, chlorine oxidation state -1 and also +1 oxidation state exhibit చేస్తుంది. -1 కాదండి, -1 ఎలోన్ కాదు, +1 ఎలోన్ కాదు, రెండింటిని ఎగ్జిబిట్ చేస్తుంది. ఐ రిపీట్, వన్ దిస్ లెఫ్ట్ సైడ్ క్లోరిన్ atom attached to metals are readily to lose electron, chlorine is readily gain electron. ఒక క్లోరిన్ ఒక బాండే ఉంది కాబట్టి -1. ఇక్కడ ఆక్సిజన్తో అటాచ్ అయ్యింది కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ +1గా ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం CrO5. ఇది నీట్లో అడిగి ఉన్నారండి ఈ ప్రాబ్లం. CrO5 ఇది నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్లో చేస్తే కనుక మీకు ఆన్సర్ రాంగ్ వస్తుందండి. ఎందుకంటే క్రోమియం ఈజ్ ఏ మెటల్, మనం దీని ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దీన్ని ఎంత అనుకుంటానంటే X + 5 × -2. ఎందుకు 5? టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 5 ఉన్నాయి, ఇంటూ -2, సమ్ ఈక్వల్ టు 0 అంటే X +10గా వస్తుంది. సో ఇది ఇంపాసిబుల్ అండి. సో మీరు గమనించండి, హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, హైయెస్ట్ ఆక్సిడేషన్ నంబర్ ఇన్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ +8 ఉంటుందండి. దీన్ని దాటి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చూపించాలంటే +8 చూపిస్తాయి, అంతేగాని +10 చూపించదు. అందుకని ఇలా బై నార్మల్ మెథడ్ ద్వారా, నార్మల్ క్యాలిక్యులేషన్ ద్వారా చేస్తే ఈ ఆన్సర్ రాంగ్ అవుతుంది. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇక్కడ CrO5 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CrO డబుల్ బాండ్ O, బటర్ఫ్లై స్ట్రక్చర్లా ఉంటుంది. ఇది చూడడానికి బటర్ఫ్లై స్ట్రక్చర్లా ఉంటుందండి. సో చూడండి, ఇక్కడ ఈ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతండి? -2. మరి ఈ ఆక్సిజన్ ఎంత? -1. ఈ ఆక్సిజన్ ఎంత? -1. ఇక్కడేమో -2 అన్నారు, ఇక్కడేమో -1 అంటున్నారు. ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు గతంలో చెప్పాను ఫస్ట్ వీడియోలో, దిస్ ఈజ్ కాల్డ్ పెరాక్సీ బాండ్. పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ అటాచ్డ్ టు ఆక్సిజన్. ఎప్పుడైనా పెరాక్సీ బాండ్లో ఉన్నట్లయితే ఆక్సిజన్ -2 కాదండి. అలాగే ఇది కూడా ఒక పెరాక్సీ బాండ్ కదండి, అంటే -1, ఇక్కడ కూడా -1. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. క్రోమియం ఎంతని చెప్పానండి? X ప్లస్ ఒక ఆక్సిజన్ కాబట్టి -2 ప్లస్ ఎన్ని పెరాక్సైడ్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయండి పెరాక్సీ బాండ్లో? ఫస్ట్ ఆక్సిజన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 4 ఉన్నాయండి. 4 ఆక్సిజన్స్ ఇక్కడ -1 స్టేట్లో ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ టు 0. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆక్సిజన్ -2 ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఆక్సిజన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఆక్సిజన్స్, ఇవి పెరాక్సీ బాండ్లో ఉన్నాయండి. పెరాక్సీ బాండ్లో ఉంటే -1 వీడియో 1లో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకి X +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. కానీ నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా చేస్తే మీకు +10 ఆక్సిడేషన్ స్టేట్ అయితే వస్తుంది. ఏ ఆటంకైనా సరే +10 ఆక్సిడేషన్ స్టేట్ వస్తే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ పీరియాడిక్ టేబుల్లోని +8 మ్యాక్సిమంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ +8 దేనికండి అనే క్వశ్చన్ రావచ్చు. +8 దేనికి వస్తుందంటే ఇక్కడ ఆస్మియం టెట్రాక్సైడ్ OSO4, ఆస్మియం ఆక్సిడేషన్ స్టేట్ X + 4 × -2 సమ్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని సాల్వ్ చేస్తే X +8 వస్తుంది. అలాగే రుథీనియం టెట్రాక్సైడ్ RuO4, దీనికి కూడా అండి X + 4 × -2 ఈక్వల్ టు 0. ఫ్రమ్ దట్ X +8 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆస్మియం, రుథీనియం
ఇవి కాకుండా జినాన్ కూడా ఛాన్స్ ఉందండి. XeO4 జినాన్ టెట్రాక్సైడ్. దీంట్లో జినాన్ ఆక్సిడేషన్ స్టేటు X+4 - 2 సమ్ ఈక్వల్ టు 0, X ఈక్వల్ టు +8. ఈ కేసుల్లోనే మ్యాక్సిమంగా +8 చూపిస్తుంది, కానీ ఏ యాటమ్ కూడా ఏ కాంపౌండ్లో కూడా +8 దాటి రావడానికి ఛాన్స్ అనేది ఉండదు. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేటు +8గానే మనం గమనించాల్సి వస్తుంది. కానీ గతంలో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే CrO5లో మ్యాక్సిమం బై నార్మల్ క్యాలిక్యులేషన్ ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. సో రీజన్ ఎందుకంటే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసాం, అంటే ఆక్సిజన్ -2లా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. కానీ వాస్తవానికి ఏంటి, దాంట్లో పెరాక్సీ బాండ్ ఉంది. దీని మీద మరికొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం ఇప్పుడు. సో ఇంకొక పెరాక్సీ బాండ్ చూద్దాం. ఏంటంటే అది H2SO5. H2SO5 దీన్ని క్యారస్ యాసిడ్ అంటారు. క్యారస్ యాసిడ్. ఇప్పుడు దీని సల్ఫర్ క్యాలిక్యులేట్ చేయండి నార్మల్ మెథడ్ ద్వారా. ఎంత వస్తుందండి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 × 2+1 ప్లస్ సల్ఫర్ ఎంతండి? X. సల్ఫర్ వచ్చేసి X ప్లస్ 5 × -2 సమ్ ఈక్వల్ టు 0. ఈ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆక్సిడేషన్ స్టేటు X అనేది +8 వస్తుంది. కానీ ఇది రాంగ్ అవుతుంది. నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా చేశారు మీరు, కాబట్టి రాంగ్ అవుతుంది. మరి కరెక్ట్ ఏంటండి అంటే దీని స్ట్రక్చర్ మీద ఐడియా ఉండాలి. గతంలో CrO5 స్ట్రక్చర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. Cr డబుల్ బాండ్ O, 2 పెరాక్సీ బాండ్లు. అలాగే ఇక్కడ క్యారస్ యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే S డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O, OH, సింగిల్ బాండ్ O, సింగిల్ బాండ్ OH. తప్పు రావడానికి కారణం ఇదండి. ప్రాబ్లంలో ఏంటి, ఇక్కడ ఉంది ఇది సింగిల్ ఆక్సిజన్ కాబట్టి -2, ఇక్కడ -2, ఇక్కడ ఆక్సిజన్ కూడా -2. కానీ ఇదే బాండ్ అండి, పెరాక్సీ బాండ్. పెరాక్సీ బాండ్లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేటు గతంలో చెప్పుకున్నాం కదా, -1 మాత్రమే ఉంటుంది, -2 కాదు. మిగిలిన కేసు అన్నిటిలో కూడా -2 ఉంది, కానీ పెరాక్సీ బాండ్లో మాత్రం -1 చూపిస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. సల్ఫర్కి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. 2 × +1 ప్లస్ సల్ఫర్ 1 అంటే X ప్లస్ ఆక్సిజన్స్ ఎన్నండి? -2 ఎగ్జిబిట్ చేసేవి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఈ ప్లేస్లో కూడా ఒకటి ఉంది. అంటే 3 × -2 ప్లస్ ఎన్ని పెరాక్సైడ్ బాండ్లు ఉన్నాయండి? 2 × పెరాక్సైడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? -1 సమ్ ఈక్వల్ టు 0. సమ్ ఈక్వల్ టు 0. మీరు గమనించండి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి. నార్మల్ మెథడ్లో అయితే 1, 2, ఇది ఒకటి 3 × -2, 2 పెరాక్సైడ్లు ఉన్నాయి కాబట్టి 2 × -1 సమ్ ఈక్వల్ టు 0. దీని ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే X ఈక్వల్ టు +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. కానీ నార్మల్ మెథడ్ వెళ్ళినప్పుడు 8 వస్తుంది. ఇలాంటి కేసుల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత షార్ట్ నోట్ చెప్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత దీనికి షార్ట్ కట్ ఎలా చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ H2S2O8 దీన్ని పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారండి. దీని పేరు పెరాక్సీ, దాని నేమ్లోనే ఉంది, పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. దీని పేరు ఇలా వస్తుంది. దీని నార్మల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం చేస్తే ఫస్ట్ ఎంత వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నార్మల్ మెథడ్ ద్వారా చేశారనుకోండి, ఇది సల్ఫర్ది క్యాలిక్యులేట్ చేయాలి. హైడ్రోజన్స్ ఎన్ని? 2 కాబట్టి 2 × +1 ప్లస్ సల్ఫర్ 2 కాబట్టి 2X
ప్లస్ ఆక్సిజన్స్ 8 ఇంటూ -2 ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది ఇది +2 + 2x -16 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. కానీ ఈ ఆన్సర్ ఏదైతే ఉందో అది రాంగ్ అవుతుంది. మరి కరెక్ట్ ఆప్షన్ ఎలా చూడాలి అంటే కనుక దీని స్ట్రక్చర్ మీద ఐడియా ఉండాలి. స్ట్రక్చర్ లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే షార్ట్ కట్ ఉన్నా సరిపోతుంది. ఏంటి దాని స్ట్రక్చర్ అంటే కనుక S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH O O S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH ఇదండి దాని స్ట్రక్చర్. పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఉన్నట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O8 2 టైమ్స్ ఉంది కదా, కాబట్టి డైసల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు చూడండి, ఇది ఈ ఆక్సిజన్ ఇక్కడ ఎంతండి -2, ఇక్కడ -2, ఇది -2 -2 -2 -2. బట్ ఈ మిడిల్ ఇక్కడ ఉంది కదండి, ఈ కేసులో ఆక్సిజన్ -1 ఎందుకు అలా అంటే ఇదే బాండు పెరాక్సీ బాండ్. పెరాక్సీ బాండ్ అంటే ఓ అటాచ్డ్ టు ఓ, ఆక్సిజన్తోనే అటాచ్ అయ్యి ఉంటే దాన్ని పెరాక్సీ బాండ్ అంటారు. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి మొత్తంగా 2 హైడ్రోజన్స్. కాబట్టి 2 × +1 ప్లస్ ఎన్ని -2 చూపించే ఆక్సిజన్స్ ఉన్నాయండి, నెంబర్ రాస్తున్నాం చూడండి, ఇక్కడ 1 2 3 4, ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 5, రైట్ సైడ్ 6 ఉన్నాయి. కాబట్టి 6 × -2 ప్లస్ పెరాక్సీ బాండ్లు ఎన్ని ఉన్నాయండి 2, కాబట్టి 2 × -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే సల్ఫర్ రాయలేదు కదండి, సల్ఫర్ వచ్చేసి 2x మనం క్యాలిక్యులేట్ చేసుకునే సల్ఫర్. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2x + 2 -12 -2 ఈక్వల్ టు 0. 2x + 2 -2 -12 ఈక్వల్ టు 0. చూడండి ఎన్ని ఆక్సిజన్స్ వచ్చాయో, ఇక్కడ 3 వస్తున్నాయి, ఇక్కడ 3 వస్తున్నాయి. కాబట్టి 3 + 3 6 × -2 ఇక్కడండి, ఇక్కడేమో 2 × -1 ఇక్కడ. ఇది హైడ్రోజన్స్ కాబట్టి +1, ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో నార్మల్ మెథడ్లో కూడా ఇది x ఈక్వల్ టు +6 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తూ వస్తుంది. సో పైన చూసినట్లయితే 2 హైడ్రోజన్స్ అండి 2x, ఇక్కడ టోటల్గా 2 హైడ్రోజన్స్ కాబట్టి 2 × +1, సల్ఫర్కి 2x ప్లస్ 3 ఆక్సిజన్స్ ఇక్కడ 3 ఆక్సిజన్స్ 6 × -2 ప్లస్ 2 × -1. ఈ 2 × -1 దేనికంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి పెరాక్సీ బాండ్ ద్వారా. ఇది నార్మల్ క్యాలిక్యులేషన్ ద్వారా కూడా కరెక్ట్ ఆప్షన్ వచ్చింది. x ఈక్వల్ టు +6 ఈజ్ రైట్ ఆన్సర్. సో పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇందా కొన్ని కేసులు చూసామండి, ఏంటవి క్యారస్ యాసిడ్, దానికి ముందు CrO5 క్రోమియం పెండాక్సైడ్. ఈ కేసుల్లో ఆన్సర్ అనేది రాంగ్గా వస్తుంది. ఇక్కడ నోట్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లోని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు దీంట్లో షార్ట్ నోట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ HNO4 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ నార్మల్ మెథడ్ చేయండి, హైడ్రోజన్ వచ్చేసి +1, నైట్రోజన్ +x తెలియదు కాబట్టి 4 × -2 సమ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x -7 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +7. ఇలాంటి ఆప్షను దీనికి రాంగ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ కూడా పెరాక్సీ నైట్రిక్ యాసిడ్, దీని స్ట్రక్చరు OH N
డబుల్ బాండ్ OH, ఇక ఇట్ ఈజ్ డేటివ్ బాండ్ O. అంటే ఇక్కడ ఏ బాండ్ ఉందండి దీంట్లో? పెరాక్సీ బాండ్ ఉంది. ఇవేమో -2లు ఉంటాయి, ఇక్కడేమో -1లు ఉంటాయి. కాబట్టి బై నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఇక్కడ వచ్చే ఆన్సరు రాంగ్ వస్తుందండి. అదే ఈ మెథడ్ ద్వారా చేయండి. హైడ్రోజన్ ఎంతండి? +1 ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 × -2 ప్లస్ 2 పెరాక్సీ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 × -1 సమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది నైట్రోజన్ కాబట్టి ఎక్స్ కింద తీసుకుంటున్నాం దీంట్లో. సో ఒకసారి దీన్ని గమనించండి. ఇక్కడ నైట్రోజన్ తెలియదు కాబట్టి ఎక్స్ అండి, ప్లస్ హైడ్రోజన్ ఒకటే ఉంది కాబట్టి +1 కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ +1. సో ఈ మెథడ్ ఇది +1 అండి, +1. సో నార్మల్ క్యాలిక్యులేషన్ ఏమవుతుంది? x +1 -4 -2 = 0 అంటే x +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. కానీ మనం చేసిన దాని ప్రకారం ఎంత వస్తుందండి? ఇక్కడ +7 అనేది రాంగ్. సో +5 అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటి షార్ట్ నోట్ అంటే కనుక దీంట్లో ఇన్ ఎనీ కాంపౌండ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ an element should not exceed its group number. Oxidation number of any element. Oxidation number of any element should not exceed its group number. దాని గ్రూప్ నెంబర్ దాటి ఆక్సిడేషన్ స్టేట్ వెళ్ళడానికి వీలు లేదండి. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్స్ ఇట్స్ గ్రూప్ నెంబర్. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నైట్రోజన్ HNO4లో నైట్రోజన్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 7. కానీ దాని గ్రూప్ నెంబర్ ఎంత? 5th గ్రూప్. గ్రూప్ నెంబర్ ఎలా తెలుస్తుంది మనకి? ఆ ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఈ అవుటర్ మోస్ట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్నే గ్రూప్ నెంబర్ కింద తీసుకుంటాం. 2 + 3 ఏ గ్రూప్ అవుతుందండి? ఇది 5th గ్రూప్ అవుతుంది. కాబట్టి నైట్రోజన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ 5 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 7. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, దాని ఆక్సిడేషన్ నెంబర్ కనుక గ్రూప్ నెంబర్ దాటి వెళ్తూ ఉంది అంటే అది రాంగ్ అవుతుంది. పై కేసుల్లో కూడా గమనించండి. ఒకసారి ఇలా చూడండి. H2SO5 ఇక్కడ మళ్ళీ చేస్తున్నాను. ఆ ఎక్సెప్షనల్ కేసు మళ్ళీ రాస్తున్నానండి. ఎక్సెప్షనల్ కేస్ H2SO5 పైన ఇప్పుడే చూసాం కదండి. దాంట్లో నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది? +8. ఇది రాంగ్ అవుతుంది. స్ట్రక్చర్ తెలియదు కదండి, తెలియకపోయినా పర్లేదండి. దీని గ్రూప్ నెంబర్ ఎంతైతే ఉందో ఎప్పుడైనా సరే ఆ గ్రూప్ నెంబర్ దాటి వెళితే దాని గ్రూప్ నెంబరే దాని ఆక్సిడేషన్ స్టేట్. నేను మరలా చెప్తున్నా, ఎప్పుడైనా సరే దాని గ్రూప్ నెంబర్ కన్నా దాటి వెళ్ళింది అంటే దీని గ్రూప్ నెంబరే దాని ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఐ రిపీట్, ఏ కేసులోనే సరే ఏ యాటమ్దైనా గ్రూప్ నెంబర్ దాటి వెళ్తూ ఉంది అంటే ఆ ఎలిమెంట్ తాలూకా గ్రూప్ నెంబరే ఆ ఎగ్జాంపుల్లో దాని ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సల్ఫర్ ఏ గ్రూప్ అంటే ఎలా తెలుస్తుందండి? సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటవుతుందండి? నియాన్ 3s2 3p4. సో
సారీ ఇది +6 అండి. 3s2 3p4 ఇందాక ఇక్కడ సాల్వ్ చేసాం కదండి. H2SO5 బై నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్లో ఇదిగోండి ఇక్కడ ఉంది. బై నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్లో ఎంత వచ్చిందండి? ఇది +6 వచ్చింది. సో ఈ మామూలుగా ఇక్కడ చూస్తే నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇక్కడ ఎంత వచ్చింది? 8. కానీ గ్రూప్ నెంబర్ ఎంత వచ్చిందండి? 6th గ్రూప్. కాబట్టి దీని గ్రూప్ నెంబరే దాని ఆన్సర్ అవుతుంది. స్ట్రక్చర్ ద్వారా తెలుసుకొని దాని ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం ఒకటైతే, రెండవది గ్రూప్ నెంబర్ కంటే దాటి ఏ కేసులోనైనా వెళితే ఆ పర్టికులర్ కేసులో ఆ యాటమ్ గ్రూప్ నెంబరే దాని ఆక్సిడేషన్ స్టేట్. H2SO5లో గ్రూప్ నెంబర్ దాటి వెళ్ళిపోయింది 8, ఆ కేసులో +6. అలాగే పైన చూపించినటువంటి HNO4 పర్నైట్రిక్ యాసిడ్, దీంట్లో నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తే +7, కానీ నైట్రోజన్ గ్రూప్ నెంబర్ ఎంతండి? 5. కాబట్టి ఈ కేసులో దాని గ్రూప్ నెంబరే దాని ఆక్సిడేషన్ స్టేట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ లాస్ట్గా ఇంకొకసారి చెప్తున్నానండి, ఏ కేసులో అయినా సరే, ఏ యాటమ్దైనా సరే గ్రూప్ నెంబర్ దాటి వెళ్ళినట్లయితే దాని గ్రూప్ నెంబరే దాని ఆక్సిడేషన్ నెంబర్ కింద కన్సిడరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 19. Br3O8లో బ్రోమిన్ ఎంత? Br3O8లో బ్రోమిన్ ఎంత? సో దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్తాను ముందుగా. Br డబల్ బాండ్ O డబల్ బాండ్ O డబల్ బాండ్ O. ఇక్కడ Br డబల్ బాండ్ O డబల్ బాండ్ O. ఇక్కడ Br డబల్ బాండ్ O డబల్ బాండ్ O డబల్ బాండ్ ఓలా ఉంటుంది. సో ఇప్పుడు బై నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ చేసినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి దీంట్లోని. ఎందుకంటే ఎన్ని బిఆర్లు ఉన్నాయి? మొత్తం 3 Br. కాబట్టి 3x + 8 × -2 = 0. -2 డైరెక్ట్, ఎందుకంటే దెర్ ఈజ్ నో పెరాక్సైడ్. ముందు చెప్పిన కేసుల్లో పెరాక్సైడ్ ఉంది, కానీ ఈ కేసులో ఎక్కడా పెరాక్సీ బాండ్ అనేది లేదు. కాబట్టి -2 తీసుకున్నాను. అంటే ఏమొస్తుందండి దీని నుంచి? 3x = 16, x = 16/3. సో దిస్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ ఇన్ Br3O8. Br3O8లో ఈ విధంగా ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలాగే Fe3O4. యాక్చువల్గా Fe3O4 అనేది రెండిటి కాంబినేషన్ అండి. ఇది మిక్స్డ్ ఆక్సైడ్. ఎలాగంటే FeO + Fe2O3 మిక్స్డ్ ఆక్సైడ్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించే చెప్పానండి. మామూలుగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 3. కాబట్టి 3x + 4 × -2 = 0. ఇది ప్లస్ అండి. 3x + 4 × -2 = 0. అంటే x = 8/3 వస్తుందండి. దాని ఆక్సిడేషన్ స్టేట్ 8/3 వస్తుంది. ఇంకొక రేర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ Fe 0.94 O అని అడిగారు అనుకోండి. దీంట్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అడుగుతారు. ఇది నాన్ స్టాయికోమెట్రిక్ ఫార్మెట్లో ఉంది. Fe 0.94 O. ఐరన్ ఎంత అండి? తెలియదు కాబట్టి దాని ఎక్స్. కానీ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? 0.94. కాబట్టి 0.94 × x -2 = 0. మీకు ఆల్రెడీ తెలుసు ఆక్సిజన్ -2 అని. అంటే దీని నుంచి 0.94 x = +2. అంటే x = 2/0.94. and that equal to 200/94. 200/94 దీని ఫైనల్ ఆన్సర్ అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఐరన్ తాలూకా ఆక్సిడేషన్ స్టేటు మనకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, C3O2. దీని పేరు కార్బన్ సబాక్సైడ్. మన గతంలో సూపర్ ఆక్సైడ్ చెప్పాం,
పెరాక్సైడ్ చెప్పాం, కానీ ఈ కేసులో సబాక్సైడ్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేవి ఉంటాయి. దీన్ని నార్మల్ క్యాలిక్యులేషన్ ద్వారా చేయండి. ఏమొస్తుందండి చేస్తే ఇక్కడ 3x ప్లస్ 2 ఇంటూ -2 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు ప్లస్ 4 అండ్ x ఈక్వల్ టు ప్లస్ 4/3. స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేస్తే C డబల్ బాండ్ O డబల్ బాండ్ C డబల్ బాండ్ C డబల్ బాండ్ O ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ కేసులు ఇవి -2. సో ఈ టోటల్గా ఇది కార్బన్ సబాక్సైడ్ తాలూకా స్ట్రక్చర్ని మనం రిప్రజెంట్ చేయడానికి అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కొన్ని ఆక్సిడేషన్ నెంబర్ల గురించి, అంటే ఇప్పటివరకు న్యూట్రల్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అయాన్స్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే సల్ఫేట్ అయాన్, కార్బోనేట్ అయాన్, నైట్రేట్ అయాన్, ఆక్సలేట్ అయాన్, వీటన్నిటిలో ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ ఆక్సాలిక్ యాసిడ్ గురించి మాట్లాడుతున్నాను. He2C2O4 ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సాలిక్ యాసిడ్. దీంట్లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ +1 ప్లస్ 2x ప్లస్ 4 ఇంటూ -2 సమ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇది. అంటే దీని నుంచి x ఈక్వల్ టు మనకి +3 వస్తుందండి. స్ట్రక్చర్ ఎవరికైనా కావాల్సి వస్తే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే COOH సింగిల్ బాండ్ COOH. దిస్ ఈజ్ కాల్డ్ ఆక్సాలిక్ యాసిడ్. దీన్నే ఇంకోలాగా ఇలా రాయొచ్చండి, C డబల్ బాండ్ OOH సింగిల్ బాండ్ C డబల్ బాండ్ OOH ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్లో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +3లా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో బై నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్. సో ఇంకా 2 ఎగ్జాంపుల్స్. 24th ఎగ్జాంపుల్ P2O5 తీసుకుందాం, సింపుల్ వన్. ఇక్కడ P2O5లో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత. సో నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్, 2 ఫాస్ఫరస్ ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ 5 ఇంటూ -2 సమ్ ఈక్వల్ టు 0. దీని నుంచి x ఈక్వల్ టు +5గా వస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ N2O3. సో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత. సో అది ఇలా చూసుకున్నట్లయితే కనుక 2x ప్లస్ 3 ఇంటూ -2 సమ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +3 ఆక్సిడేషన్ స్టేట్. అలాగే మీరు ఇది అంతా విన్న తర్వాత కొన్నిటికి మీరు సాల్వ్ చేయండి. NOలో నైట్రోజన్కి ఎంత, NO2లో నైట్రోజన్కి ఎంత, ఓకే. అలాగే N2O5లో నైట్రోజన్కి ఎంత, N2O5లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే సల్ఫర్ డయాక్సైడ్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే SO3 సల్ఫర్ త్రయాక్సైడ్ సల్ఫర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కింద సాల్వ్ చేసేయండి. సో ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. అయాన్స్ సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీని ఆన్సర్స్ ఇవి చేసి మీకు వీలైతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. రైట్.